ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కీ మొత్తం ఢిల్లీలో ఉంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే కంటే ముందు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలని ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కీ ఢిల్లీలో లేదురా, కీ నా దగ్గరనే ఉంది అనే విధంగా రేవంత్ రెడ్డి చేవెళ్ళకి సంబంధించి ముందుగా ఆయన మహబూబ్ నగర్‌లో పర్యటించి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిని ఆయన ప్రకటించేశారు, వంశీచంద్ రెడ్డిని. అంటే ఇక్కడ ఆయన ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మొత్తం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు దానికి ఏమన్నా చేయాలన్న నిర్ణయాలు నా చేతిలోనే ఉన్నాయని, అంతకుముందు కూడా గద్దర్ జయంతికి సంబంధించి ఆ రోజు నంది అవార్డుల బదులుగా గద్దర్ అవార్డులను ఇస్తాము, నా మాటే శాసనం అని రేవంత్ రెడ్డి చెప్పడం. అంటే నేను ఢిల్లీకి గులాంలను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ నడిపించేది నేనే, నిర్ణయాలు కూడా నేనే చేస్తా అనే విధంగా ఆయన ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ మొట్టమొదటి లోక్సభ అభ్యర్థిని ఆయన ప్రకటించేస్తారు. కానీ ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని మాట్లాడుతూ బీఆర్ఎస్ని కౌంటర్ చేస్తూ ఆయన దమ్ముంటే ఒక్క సీటు కంటే మీరు ఎక్కువ గెలవండి బీఆర్ఎస్ పార్టీ అని ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి కేటీఆర్ 2 రోజులు టైం తీసుకున్నాడు. 2 రోజులు టైం తీసుకొని ఒక మంచి కౌంటర్ ఇచ్చిండని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి, నువ్వు దమ్ముంటే నువ్వు అక్కడ కొడంగల్లో రాజీనామా చేయి, ముఖ్యమంత్రికి రాజీనామా చేసి మల్కాజ్గిరి నీ సిట్టింగ్ సీటు, నువ్వు మల్కాజ్గిరికి రా, నేను మల్కాజ్గిరికి వస్తా, ఇద్దరం కలిసి నించుందాము, నువ్వో నేను చూసుకుందాము, ఇక ఈ సేఫ్ గేమ్ వద్దు, మనం డైరెక్ట్ ఫైట్ చేసుకుందాం అని చెప్పి ఆయన మాట్లాడాడు. సో మనం ప్రస్తుతం మల్కాజ్గిరికి వచ్చినాము. సో ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కేటీఆర్ విసిరినటువంటి సవాల్కి వీళ్ళు ఏం చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం చెప్తారు? కేటీఆర్ కౌంటర్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కేటీఆర్ కౌంటర్కి ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ ఏదో కాకమ్మ కథలు చెప్పుకుంటా ఒక రాజకీయాలు చేయాలని ఏదో ప్రయత్నాలు చేస్తుండు. మల్కాజిరికి వస్తాను రేవంత్ రెడ్డి గారిని రమ్మంటుండు. కేటీఆర్, నువ్వు ముందు ఏ ముఖం పెట్టుకొని మల్కాజిరికి వస్తా అంటావు? నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? ఉత్తమ్ నగర్ నుండి ఏఓసి రోడ్డుకి గతంలో 2014 సంవత్సరం తర్వాత సర్వే జరిగి డిఫెన్స్ అథారిటీస్ అండ్ జిహెచ్ఎంసీ అథారిటీ అందరు కలిసి సర్వే చేసి రోడ్ వేయడానికి మొత్తం ప్లాన్ చేసి డిపిఆర్ సబ్మిట్ చేస్తే నువ్వు దానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం మీద నేపం నెట్టేసి మల్కాజ్గిరి ప్రజలు ఈరోజు నరకం అనుభవిస్తారు ట్రాన్స్పోర్టింగ్కి. నువ్వు ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా వస్తా అంటున్నావు మల్కాజ్గిరికి? నీకు ఎట్లా మల్కాజ్గిరి ప్రజలు సహకరిస్తారు అనుకుంటావు? చిత్తు ఓడగొడతారు. నీకు రేవంత్ రెడ్డి ఎందుకు? మా ఒక కాంగ్రెస్ కార్యకర్త చాలు. మీరు చేసిన మోసాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. కేటీఆర్, ఇప్పుడు మీ అయ్య అసెంబ్లీకే రాడు, మీటింగ్లోకి రానికి నల్గొండకు శాతం అవుతుంది. మొన్న రాసిన అందితే చనిపోతే ఆడికి రానికి మీ నాయనకు శాతం అవుతుంది. కానీ తెలంగాణ దేవాలయం, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశలు పెట్టుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అన్నటువంటి అసెంబ్లీకి మాత్రం మీ అయ్యకు రానికి చేత కాదు. మేడిగడ్డకు పోతేనేమో ఏం బీకని పోతున్నావు అంటావు. నువ్వేం గడ్డి బీకని పోతున్నావా లేదా ఏం బీకని పోతున్నావు? కేటీఆర్, ఈరోజు నువ్వు రా మల్కాజిరికి ఏం ముఖం పెట్టుకొని వస్తారో, నీకు ఎట్లా ఓట్లు వేస్తారో జనాలు మేము కూడా చూస్తాము. ఖచ్చితంగా నిన్ను తిప్పి కొడతారు. నీకు డిపాజిట్ దక్కదు, నీకు విలువ ఉండదు, గౌరవం ఉండదు. మీకు ఆల్రెడీ జనాలు 39 సీట్లతో మీకు చూపించేసారు మీరు ఏందని. మీరు చాలా ప్రగల్భాలు సిట్టింగ్ సీట్ కదా కాంగ్రెస్కి, రా అంటున్నాడు. ఆల్రెడీ సిట్టింగ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ది కాదు, ఎంపీ. మా నాయకుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు, అభ్యర్థిని ప్రకటిస్తాడు. ఆ అభ్యర్థి మీద పోటీ చేసి నువ్వు గెలుపు చూద్దాం మేము. అంతేగాని నీకు మా కార్యకర్త మీద, నాయకుడి మీద గెలిచే సత్తా లేదు. ఇంకా మా నాయకుడు ఎందుకు నీకు? మా రేవంత్ రెడ్డిని తట్టుకోవడం నీ వల్ల కాదు, నీ తరం కాదు. అంటే రేవంత్ రెడ్డి కాకుండా ఏ నాయకుడైనా నించోబెడితే కేటీఆర్ గెలవడం అంటారు మీరు? ఖచ్చితంగా కేటీఆర్ కాదు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోనే ఒక్క సీటు కూడా గెలవదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల మోసాలు అన్యాయాలు చేశారంటే, దళిత బంధు ఇస్తామంటే సర్టిఫికెట్లు చేసుకుని పేద ప్రజలు, బీసీ బంధు ఇస్తామంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సర్టిఫికెట్లు చేసుకుర్రు. మీరు ఏ పథకం సక్కంగా అమలు చేయలేదు, ప్రజలకు ఇవ్వలేదు. కనీసం ఇల్లు కట్టుకోనికి 3 లక్షలు ఇస్తామని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చి రుణాలు ఇవ్వలేదు. మీరు ఏం ముఖం పెట్టుకొని వస్తారు ప్రజలను మోసం చేసి? ఈరోజు మా ప్రభుత్వం చూడండి, మల్కాజ్గిరి చూసుకుంటే 7 అసెంబ్లీ మొత్తం కూడా బీఆర్ఎస్ఏ ఉంది కదా. అయినా పర్లేదు. గతంలో ఎన్నో మనం చూసినాము జరిగినవి. ఇప్పుడు చుట్టుపక్కల మాదే తెలంగాణ గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా అన్ని ఎంపీ సీట్లు మేమే గెలుస్తాం, తెలంగాణలో మేమే గెలుస్తాం. మీరు మమ్మల్ని ఎదుకోలేరు. విజయం మాదే, కాంగ్రెస్దే మాదే. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్ పార్టీ. మీరేమంటారు? కేటీఆర్ కౌంటర్కి మీరేమంటారు? ఇప్పుడు కేటీఆర్ కౌంటర్కి
ఇప్పుడు మేము ఏం చెప్పాలనో మాకేం అర్థమవుతలేదు ఆయనకు. ఆయన చెప్పేసిండు రా మల్కాజ్ చూసుకుందాం అది చూసుకుందాం. నిజం, మీరు 10 సంవత్సరాలు పాలన చేసిర్రు తెలంగాణలో. పాలన చేసినప్పుడు మీరు ఏం చేసిర్రు? కేజీ టు పీజీ ఫ్రీ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు, మళ్ళా అదే విధంగా కేజీ టు పీజీ అన్నారు, రకరకాల హామీలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రకరకాల హామీలు ఇచ్చారు. దానికి ఒక్కడైనా మీరు నెరవేర్చిరా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలే కానీ అది చేసిన దాకా వదలము, ఇది చేసిన దాకా వదలము అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమావేశం? కేటీఆర్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి పోటీ చేయాలంటుండు, దాన్ని ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డితో కానీ రేవంత్ రెడ్డి ఏమన్నా ఉన్న రేవంత్ అన్న ఇక్కడ పిఏ నిలబడిస్తాడు. ఆయన మీద నువ్వు గెలిచి చూపి కేటీఆర్, నీ దమ్ము ధైర్యం ఉంటే. అర్థమైందా? నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. మొన్న కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే కాంగ్రెస్లోకి వచ్చిన వైనంపల్లి హనుమంతరావు, ఆయన కూడా ఓడిపోయింది కదా 50,000 ఓట్ల తేడాతో. ఇప్పుడు దానికి మనము ఏం జరిగిందంటారు? మైనస్ ఏం జరిగిందంటారు? ఇప్పుడు మైనస్ ఏం జరిగిందంటే ఇప్పుడు దానికి జనాల్లో మనం ఏం చెప్పాలో మనకి ఏం ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదా? ఇక్కడ నగరంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకోలేదంటారు? ఇప్పుడు డబ్బు ప్రభావం ఎక్కువ ఉందండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి డబ్బు ప్రభావంతో ఇక్కడ సిటీలో గెలిచారు. అదే మనకు అంటారు డబ్బులు విపరీతంగా మంచిరు. అదే గ్రామాలలో వాళ్ళు పంచలేకపోయారు. ఇప్పుడు ప్రజలు అందరూ గ్రామాలలో మొత్తం, సిటీలో కాకుండా గ్రామాలలో మొత్తం కాంగ్రెస్ సత్తా ఏందో కాంగ్రెస్ చూపించి ఇప్పుడు మేము రాబోయే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు సిటీలో చూపిస్తాము మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది. ఇప్పుడు మనం అన్నం తినాలన్నా కొంచెం ఓపిక పడాలి. అది మొత్తం వంట అయినాక తినడానికి ఓపిక పడాలి. ఇప్పుడు అదే కాకుండా మీరు అది చేస్తారు, ఇది చేస్తారు, ఇది చేస్తారండి. అలా కాదు. మీరు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాలన ఏం చేశారో మీరు తిరిగి చూసుకోండి. మీరు చరిత్రలో ఏం చేశారో ఏం చేయలేదో. సో ఎన్ని వస్తాయి అనుకుంటారు కాంగ్రెస్కి? మొత్తం 16లో, అంటే ఒకటి ఎంఐఎం పోయినా కూడా 16లో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్కి ఎంపీ? మేము మ్యాక్సిమం అది ఎంఐఎంకు పోకుండా కూడా మొత్తం 17 కైవసం చేస్తామని మేము చాలా కృషి పనిచేసి అన్ని 17 సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మహాలక్ష్మి ఉచిత బస్సు, ఈ గృహజ్యోతి పథకాలు గెలిపిస్తే అంటారా? ఇప్పుడు ఈరోజు మన యావత్ తెలంగాణలో మొత్తం ఈరోజు పండుగ వాతావరణం ఉందండి. ప్రజల్లోకి చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉచిత బస్సు, అదేవిధంగా 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ, అదేవిధంగా ఈరోజు కరెంటుది, అదేవిధంగా మన గ్యాస్ సిలిండర్ అమలు చేశారు. అంటారా? ఖచ్చితంగా పడతాయి. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేసింది, మార్పు కోరుతున్నారు. ఇంకా ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ అనేది ఏంది, రేవంత్ రెడ్డి అనేది ఏంది, ప్రజల్లో మొత్తం మార్పు వచ్చేసింది. ప్రజలు ఎట్లనే చేసి ఈ ఎంపీ యొక్క సీట్లు అన్నీ కైవసం చేసుకొని ప్రజలు ఓటేస్తారండి.